2014లో 6 మంది వచ్చారు వైసీపీ నుంచి. 6 మంది కనువ కప్పుకున్నారు. కప్పుకున్నాక మేము ఒకరు మేయర్ అన్నారు, ఒక డిప్యూటీ మేయర్ అన్నారు, ఒక మా ఏరియా 47 డివిజన్లో ఒక కార్పొరేటర్ ఉన్నారు. నాకు ఆ పేరు చెప్పేదని కూడా ఇష్టం లేదు. ఆ మంచి 6 మంది దొరికొచ్చాడు. 6 మంది దొరికొచ్చిన తర్వాత కనువ కప్పుకున్నారు, సంపాదించుకున్నారు, దోచుకున్నారు. మళ్ళీ అదే కదా పోయి మళ్ళీ జగన్ రెడ్డి మోహన్ రెడ్డి మళ్ళీ కనువ కప్పుకున్నారు. ఇది వాళ్ళు చేసే నీచమైన పనులు. కాబట్టి ప్రతి ఒక్కరూ వీళ్ళు వచ్చాంటారు, పోతాంటారు, దోచుకుంటారు. జెండా పట్టుకునే నిజమైన కార్యకర్తలు. మేము చెప్పేది ఏంటంటే ఈ వైసీపీ నుంచి మాకు డౌట్ ఏంటంటే అంజద్ బాషా గారు, సురేష్ బాబు గారు, అల్లే రవిరెడ్డి గారు వీళ్ళంతా కలిపి ఈ 8 మందిని మా పార్టీలో ఒక కుటుంబంను నాశనం చేసేదానికి ఒక తండ్రి బాగుంటే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో మేమంతా కలిసి పనిచేసి ఒక ఎమ్మెల్యేను, ఒక లేడీ, ఒక సింహం లాంటి ఒక ఎమ్మెల్యేను మేము గెలిపించుకుంటే వీళ్ళంతా వచ్చి మా కుటుంబాన్ని చెడగొట్టి మమ్మల్ని అందరినీ బయటకు పంపించి ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పక్కన కూర్చొని ముక్కా సుబ్బారెడ్డి 2వ డివిజన్ కార్పొరేటర్ ఆయన నేను ఈరోజు సవాల్ చేస్తున్నా, నువ్వు ఏమంటావు? నువ్వు వచ్చి మా కార్యకర్తల గురించి మాట్లాడతావు. నీకు అర్హత లేదు. నువ్వు అసలు పార్టీలోకి వచ్చిన దేనికి? నువ్వు అన్ని సర్వే నెంబర్లు ఎత్తుకో. నీ వైఎస్ఆర్ కాలనీలో లేవట్లో 100 ఫ్లాట్లు నువ్వు అమ్ముకున్నావు. మొన్న కూడా రీసెంట్గా ఒక ఆ ఏరియాలో ఒకటి జరిగితే దాన్ని కూడా 50 మంది ఎమ్మెల్యే దగ్గర ఇంటికాడికి పోయారు. దానికి సంబంధం నీకు తెలిసే విషయమైనా ఎమ్మెల్యే గారు చెప్పలేక ఆయన బయటకు పంపించింది. ఈ నేను ఒక నాయకుని దగ్గర వినా, గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర వినా, అయ్యా ఇది చిన్న సమస్య ఉందియా, ఏం చేయాలన్నా? నేను ఏం చేయలేను రా అన్నాడు. పోనీ మా పెద్ద దగ్గర వినా, అమీర్ బాబు 4 ఏళ్ళ అయిపోయి ఇన్ఛార్జిగా పనిచేసిన, అయ్యా ఇటు అన్యాయం జరుగుతుంది, ఏం చేయలే అని అడిగితే నాకేం చేయలేను రా అన్నాడు. ఇంకా నేను ఏడికి పోవాలా, ఎక్కడికి పోవాలా, ఎవరిని అడగాల? బాబు గారిని అడిగితే మాకు అపాయింట్మెంట్ లేకపోయా, ఇంక మేము ఏడికి పోవాలా? పెద్ద దగ్గర పోయినాం, మా బాధ చెప్పుకున్నాం, ఆయన మనకు ఖండించినాడు. దానివల్ల మేము పోతున్నాం, మా సమస్య ఏంటో చెప్పుకుంటాం. దాని మీద కేసులు మళ్ళీ ఫోన్లు చేస్తారు, స్టేషన్ నుంచి ఫోన్లు మమ్మల్ని బెదిరించారు, మనుషులతో బెదిరించారు. మీరు ఎన్ని చేసేది? మేము నిజమైన కార్యకర్తలం. మీరు ఏమైనా ఉంటే ఈ 8 మంది రాజీనామా చేసి ఎన్టీఆర్ సర్కిల్లో రాజీనామా చేయండి. మేము అప్పుడు నిజమైన కార్యకర్తలని మేము కూడా సెలెక్ట్ కొట్టి మీతో పాటు మేము కూడా తిరిగడానికి రెడీగా ఉన్నామని మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం. మేము పోతున్నాం. మాకు ఎవరి మీద విరోధం లేదు, ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. కాబట్టి దయచేసి ఎప్పుడైనా అందరినీ పిలిచండి, అందరినీ న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటాను.